కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈ వారం కన్యారాశివారికి ఒక రకమైన మిశ్రమకాలమని చెప్పాలి. ముందుగా గ్రహాల స్థితిని గమనిస్తే 2026 ఫిబ్రవరి 15 నుండి 21 వరకు కాలం చాలా కీలకమైనది. ముఖ్యంగా కుంభరాశిలో ఏర్పడే గ్రహాల కూటమి వల్ల కన్యారాశివారికి పెద్ద ప్రభావమే ఉండబోతుంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు మరియు చంద్రుడు ఇలా 5 గ్రహాలు మీ రాశిచక్రం ప్రకారం 6వ భావమైన శత్రు, రోగ, రుణస్థానంలో సంచరిస్తున్నాయి. సాధారణంగా 6వ ఇంట్లో ఇన్ని గ్రహాలు ఉండటమంటే మీరొక పోరాటానికి సిద్ధమవ్వాలని అర్థం. ఈ గోచార రహస్యాలను పూర్తిగా తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును ఇప్పుడే టైప్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మీలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహం మాకు ఎంతో శక్తినిస్తుంది. ఈ వీడియో చివరిలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. వాటిని అస్సలు మిస్ అవ్వకండి. ఆర్థికంగా చూస్తే ఈ వారం మీకొక తీపి కబురు అందవచ్చు. గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే లేదా ఎక్కడైనా మొండి బాకీలు నిలిచిపోయుంటే అవి వసూలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. బ్యాంకు లోన్లు లేదా ఏదైనా ఆర్థిక సహాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఈ వారంలో ఒక కొలిక్కి వస్తాయి. అయితే 6వ ఇంట్లో గ్రహాల కూటమి వల్ల ఆకస్మికంగా ఖర్చులు వచ్చి పడవచ్చు. ముఖ్యంగా వైద్య సంబంధిత ఖర్చులు లేదా ఇంట్లో వస్తువుల రిపేర్ల వల్ల మీ బడ్జెట్ కాస్త తలకిందులు కావచ్చు. కాబట్టి ఈ వారం స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లేదా రిస్కీ ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండటం అత్యంత శ్రేయస్కరం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది విజయకాలం. మీ ప్రత్యర్థులు మీపై పైచేయి సాధించాలని చూసినా మీ తెలివితేటలు మరియు వ్యూహాల ముందు వారు నిలబడలేరు. విక్టరీ ఇన్ డిస్ప్యూట్స్ అంటే మీదే పైచేయి అవుతుంది. నూతన టెక్నాలజీ మీ బిజినెస్లోకి తీసుకురావడానికి ఇది సరైన సమయం. చిన్న వ్యాపారస్తులకు రోజువారీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే ఒక చిన్న హెచ్చరిక: ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించండి. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కస్టమర్లతో ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఉద్యోగస్తులకు గురువు 10వ ఇంట్లో ఉండటం ఒక గొప్ప వరం. ఆఫీస్లో మీ గౌరవం పెరుగుతుంది. పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. కొత్త బాధ్యతలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. అయితే ఆఫీస్ పాలిటిక్స్కు మాత్రం దూరంగా ఉండండి. మీ పనిపైనే మీరు దృష్టి పెడితే ఎదురుండదు. రాజకీయ నాయకులకు మీ వాగ్ధాతి పెరగబోతోంది. బహిరంగ సభల్లో మీరు మాట్లాడే మాటలు ప్రజల్ను ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోండి, కానీ నోరు జారకుండా జాగ్రత్తపడండి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు లేదా రాయితీలు పొందే అవకాశం ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే మీ మేధస్సు ఈ వారం చాలా చురుగ్గా ఉంటుంది. ముఖ్యంగా టెక్నికల్ మరియు సైన్స్ రంగాల విద్యార్థులు అద్భుతాలు చేసే అవకాశం ఉంది. కానీ అనవసరమైన ఆలోచనల వల్ల కలిగే మెంటల్ యాంగ్జైటీ మీ ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. చదువు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. గృహిణులు ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆరోగ్య విషయంలో చిన్నపాటి వెన్నునొప్పి లేదా నరాల సంబంధిత ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్త. వివాహ ప్రయత్నాలు చేసేవారికి గురుదృష్టి వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. బంధువుల ద్వారా మంచి సంబంధం వచ్చే సూచనలు ఉన్నాయి. శని 7వ ఇంట్లో ఉండటం వల్ల ప్రాసెస్ కాస్త స్లోగా సాగవచ్చు. కానీ ఓపిక పట్టండి. ఏ విషయాన్నైనా స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం. ప్రేమికుల మధ్య బౌద్ధికమైన చర్చలు అంటే ఇంటలెక్చువల్ టాక్స్ పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆన్లైన్ ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే మొండితనానికి వెళ్తే అపార్థాలు తలెత్తే రిస్కు ఉంది. కాబట్టి భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. ఆరోగ్య విషయంలో కుంభరాశిలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల మీ నర్వస్ సిస్టంపై ఒత్తిడి పడవచ్చు. జ్యోతిష్య శాస్త్రరీత్యా వాతదోషం పెరగడం వల్ల నిద్రలేమి లేదా మానసిక ఆందోళన కలగవచ్చు. దీనికి పరిష్కారం ఒక్కటే: ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా మరియు ప్రాణాయామం చెయ్యండి. అది మీ మనస్సును నిలకడగా ఉంచుతుంది. కన్యారాశి మిత్రులారా, ఈ వారంలో అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి 15, 16 తేదీలు చంద్రుని సంచారం వల్ల మీ మనసు చంచలంగా ఉంటుంది. ఈ 2 రోజులు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఫిబ్రవరి 23న కుజుడు రాహువు కలయిక వల్ల
అంగారక యోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం ఈ వారం నుండే మొదలవుతుంది. కాబట్టి వాహనం నడిపేటప్పుడు, విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహదోషాలను తొలగించుకుని శుభఫలితాలు పొందడానికి ఈ సరళమైన పరిహారాలు సూచిస్తున్నాను. తప్పకుండా పాటించండి. 1. ప్రతిరోజూ ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. 2. బుధవారం నాడు పేదలకు పెసరపప్పు లేదా ఆకుపచ్చని వస్త్రాలను దానం చెయ్యండి. 3. రాత్రిపూట ఫోన్లు, ల్యాప్టాప్లకు కనీసం గంట ముందు దూరంగా ఉండండి. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కన్యారాశివారు, ఈ వారం మీకు సవాళ్లు ఉన్నా మీ ఆత్మవిశ్వాసం ముందు అవి ఏవీ నిలవవు. గ్రహాల గమనాన్ని అర్థం చేసుకుని పరిహారాలు పాటిస్తూ ముందుకు సాగండి. విజయం మీదే. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్.